హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ మా హౌస్ రెనోవేషన్ సిరీస్ ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఒక మంచి రోజు చూసుకొని సింపుల్ గా పాలు పొంగిచ్చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాము. పాలు పొంగిచ్చడానికి ఇత్తడి గిన్నె అయితే తెచ్చుకున్నా అనమాట. చాలా రోజుల నుంచి నాకు ఆ డ్రీమ్ ఉండే ఆ ఇత్తడి గిన్నెలో పాలు పొంగియాలని చెప్పి. అండ్ ఫ్లవర్స్ తీసుకొచ్చిన ఇట్లా కొద్దిగా డెకరేట్ చేద్దామని. అండ్ మా తమ్ముడు చిన్ను అందరూ హెల్ప్ చేసిర్రు డెకరేట్ చేయడానికి. మార్నింగ్ 6:30కి పాలు పొంగిచ్చేయాలి అని అనుకున్నాము. అందుకే మార్నింగే లేసి డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసి ఫినిష్ చేసుకున్నాము. అది పెట్టకరా, వాయిస్ మ్యూట్ చేయి. చాలా మంది మా రిలీజన్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీరు ముస్లిమ్స్ కదా, ఇట్లా చేయరు కదా, అట్లా చేయరు కదా అని చెప్పి. చాలా వరకు రీజనల్గా మనకి కొన్ని అలవాట్లు అయితే కల్చరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా తాత ముత్తాతలు దిగి రావాలి. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ మీకు అర్థమైనంత వరకు అయితే చూడండి. కంప్లీట్గా ఇల్లు కట్టుకోలేదు, ఒక రూమ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. అందులో కిచెన్ ఉంది కాబట్టి మాకు చాలా స్పెషల్ అయింది. అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ ఏం లేకుండా పాజిటివ్ వైబ్స్ ఉండాలని చెప్పి అయితే అనుకున్నాము. దానికి ముందు మాకు ఇవన్నీ ప్లాన్స్ ఏం లేకుండే, ఆటోమేటిక్ గా అట్లా జరిగిపోయినాయి అన్ని. मतलब उनके जो 5 साहब हैं ये अम्मा तुम्हारा तो दिमाग और गारला में छे ये प्लेस में आना दो रेडी हां दियो तो चित्ता वेट మంచిగా పూస్తా అబ్బా अतन 1 2 3 अरे एक काम करेंगे रुको जाओ दूर का मां तू हटाओ ఎక్కడ తడ కొట్టాడు ఏ కారం नीचे ना चाहिए दूसरा नहीं रखते फाई होता ना ए थैली भी तगड़े या అయ్యా బో ఎంత బాగుందో. సర్లే సరిపో అరే ఇట్ నుంచి తీయాలరా ఇండోర్ కేక్ खाता है ना हां ओके कलर नहीं जाता फिर असल कुछ ओके डालना अम्मी छापा खा राइट हैंड एक इచ్చు అయ్యో అది సంగతి. ఎవరైనా చెప్తే గానీ తెలియని చాలా ఉన్నాయన్నమాట. నాకు కూడా, నేను కూడా ఒకరు చెప్తేనే చేస్తా. అది కూడా మా పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయడమే మన పని. ఈ గ్యాస్ స్టవ్ కూడా కొత్తదైతే తీసేసుకున్నాం అనమాట అమెజాన్ లో. మీకు ఈ కంప్లీట్ వీడియో అయితే నేను షేర్ చేస్తా స్టవ్ది. कंप्लीट राउंड सक्सेसफुल बंद करो चूल्हा सिलगाओ बंद हुआ बंद गिरा इतना चल चाचा बोल के मारो ए ग्लास वाटर है चिटकल ఇక మా మమ్మీ చేసే ఈ సేమియా రెసిపీ చాలా మందికి ఫేవరెటే ఉంటుంది. ఈ రోజైతే రెసిపీ చూసేయండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే గీలో వేయించుకున్న తర్వాతకి అందులో తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మన టేస్ట్ కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాక కాసేపు అయ్యాక మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటది మమ్మీ. ఇప్పుడైతే ఒక బాయిల్ వచ్చాక గీలో వేయించుకున్న సేమియాని అయితే యాడ్ చేసేసుకోవాలి లాస్ట్ లో, లేదంటే మొత్తం మెత్త పడిపోతాయి అనమాట సేమియా ఉడికేంత వరకు అయితే ఉంచేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మిల్క్ ఉంటే యాడ్ చేసేసుకోవాలి. అండ్ మనం తినేటప్పుడు కూడా మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. సేమియా రెసిపీ అయితే అయిపోయింది కదరా. షీషి బ్యాడ్ గర్ల్ ఎక్కడికి పోయే బాయ్ చెప్పు. హాయ్ 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 हाय बोलो पापा, हाय बोलो हाय।